నాగార్జున హీరోగానే కాకుండా మోస్ట్ పవర్ఫుల్ పాత్రల్లో ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ధనుష్తో కుబేరా మూవీలో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న నాగార్జున ఇప్పుడు రజనీకాంత్తో కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులను కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన సైమన్గా కనిపించబోతున్నట్లుగా తెలిపారు. తాజాగా నాగార్జునకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. వైజాగ్లో భారీ యాక్షన్ సీన్లను షూట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫైట్కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయి. 3 యాంగిల్స్లో ఈ ఫైట్ సన్నివేశాలకు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం దర్శకుడు లోకేష్ కనగరాజుకు తెలియడంతో ఆయన తీవ్రంగా బాధపడ్డారు. కూలీ సినిమాలోని కీలక సన్నివేశాలు లీక్ కావడంపై దర్శకుడు లోకేష్ డిసప్పాయింట్ అయ్యాడు. ఎంతో మంది 2 నెలలుగా పడిన కష్టం అంతా వృధా అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా టీం 2 నెలల పాటు ఎంతో కష్టపడింది. కేవలం ఒక్క లీక్తో ఆ కష్టం అంతా వృధా అయింది. దయచేసి సినిమా సన్నివేశాలను లీక్లను ఎవరు ఎంకరేజ్ చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం లోకేష్ లీక్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు చాలా మంది సినీ అభిమానులు, రజనీకాంత్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో 171 సినిమాగా కూలీ తెరకెక్కబోతోంది. బంగారం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, సాబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవా పాత్ర పోషిస్తుండగా నాగార్జున సైమన్ గా కనిపించబోతున్నారు. రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్లో భాగంగా నాగార్జున మీద యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. ఈ విజువల్స్ ను ఎవరో రహస్యంగా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.